హాయ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్స్. చుక్కకూర పప్పు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు కందిపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, చుక్కకూర. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు కుక్కర్ తీసుకొని దానిలో కందిపప్పుని బాగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. దానిలోని చుక్కకూర కూడా వేయాలన్నమాట. వేసేసి దానిలో సాల్ట్, మన రుచికి సరిపడా సాల్ట్, పసుపు, కొంచెం కారం. చుక్కకూర పుల్లగా ఉంటుంది కాబట్టి దీంట్లో చింతపండు అవసరం ఉండదు. కారం, కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అన్నీ కలిపి పెట్టుకున్నవి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలన్నమాట. 3 విజిల్స్ రానిద్దాం. సరే ఫ్రెండ్స్, 3 విజిల్స్ తర్వాత పప్పు ఎలా మెత్తగా ఉడికిపోయిందో. ఇలా మెత్తగా ఉడికిపోయిన దాన్ని ఇలా జస్ట్ ఇలా వేసుకొని తాలింపు వేసుకోవడమే. తాలింపు ఎలా వేయాలో చూద్దాం. ఒక పాన్ పెట్టుకొని కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసి లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే తాలింపు రెడీ. తాలింపులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కరివేపాకు. అంతేనండి. ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ పప్పులో వేసేసుకుంటే యమ్మీ యమ్మీ చుక్కకూర పప్పు రెడీ. అంతేనండి, సింపుల్గా చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. మీరు ట్రై చేయండి. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.